సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'అదుర్స్ 2' అంశం మరొకసారి తెరపైకొచ్చింది. అప్పట్లో ఎన్టీఆర్ గారు అండ్ బ్రహ్మానందం గారు వాళ్ళు క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఆ మీమ్స్ ఇప్పటికి కూడా వస్తూనే ఉంటాయి రెగ్యులర్‌గా. సో, దీనికి పార్ట్ 2 ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆడియన్స్ అనుకున్నారు. మూవీ టీమ్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు 'అదుర్స్ 2'కు హాఫ్ ఎన్ అవర్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. తొందరలో మేము అప్రోచ్ అవుతాం, తీస్తామని కోన వెంకట్ గారు ప్రకటించారు. మరి ఉండే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాయా సార్? అంటే ఎన్టీఆర్‌కి కథ చేయటం అనేది ఒకప్పుడు నడిచిన పద్ధతిలో ఇప్పుడు కుదరదు. ఆయన లోకల్ మార్కెట్ హీరోగా ఉన్నప్పుడు వర్కౌట్ అయినటువంటి ఒక సినిమా 'అదుర్స్'. దానికి ప్రొడ్యూసర్‌లు వల్లభనేని వంశీ, అలాగే కొడాలి నాని. హ్మ్. నిజానికి వాళ్ళు యాక్చువల్‌గా ఆ రోజున వినాయక్ డైరెక్షన్‌లో ఒక ఫ్యాక్షన్ సినిమా అనుకుని మొదలుపెట్టారు. షూట్ మొదలైన తర్వాత ఆగింది సినిమా. ఏదో రొటీన్‌గా ఉంది. ఇదేదో ఇబ్బంది పెట్టే కథ అవుతుంది అనుకుని కథ మార్చి మళ్ళీ 'అదుర్స్' అనేటువంటి స్క్రిప్ట్‌తో వెళ్ళారు. అలా అది వర్కౌట్ అయింది. కామెడీ అనేది తన మీద వర్కౌట్ అవ్వడం ఒక రకంగా 'క్రేజీ మోహన్' అని ఒక రైటర్ ఉండేవాడు ఆ రోజుల్లో. తమిళ్‌లో. కమల్ హాసన్‌తో ఇలాంటి స్క్రిప్ట్‌లు చాలా చేశాడాయన. హ్మ్. ఆ 'క్రేజీ మోహన్' స్టైల్ ఆఫ్ రైటింగ్‌ని అడాప్ట్ చేసుకొని ఈ కథను డిజైన్ చేశారు. నిజానికి 'మైఖేల్ మదన కామరాజు' ఇలాంటి సినిమాల పోలికలు కనిపిస్తాయి 'అదుర్స్' మీద. హ్మ్. కానీ ఇది నేటివ్ స్టోరీగా వీళ్ళు అల్లినటువంటి అల్లిక వర్కౌట్ అయింది. ప్రధానంగా బ్రహ్మానందం, ఎన్టీఆర్ ఆత్మలు పెట్టి నటించటం అనేది అడ్వాంటేజ్‌గా మారింది సినిమాకి. అవును. అలాగే మిగిలిన ఆర్టిస్టులు 'ఎంఎస్ నారాయణ' కంట్రిబ్యూషన్ తక్కువేం కాదు ఆ సినిమాలో. హ్మ్. ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా తన బెస్ట్ ఏమిటో ఇచ్చారు అవుట్‌పుట్. హ్మ్. అలా వర్కౌట్ అయింది సినిమా. కామెడీ వర్కౌట్ అయింది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగా నడిచింది. ఇలా అన్ని సమపాళల్లో కుదరటం అనేది కొన్నిసార్లు వస్తుంది ఆ అవుట్‌పుట్. అలాంటి అవుట్‌పుట్ వచ్చిన ఒక ఇది సందర్భం 'అదుర్స్.' హ్మ్. అది రిపీట్ చేయటం అనేది అంత ఈజీ కాదు. అదే మ్యాజిక్‌ని రిపీట్ చేయటం అంటే అది ఆర్గానిక్‌గా అలా వచ్చినటువంటి సందర్భం. హ్మ్. అది ప్రతిసారి రిపీట్ అవుతుందా అనేది చెప్పే పరిస్థితి కాదు. ఇలా దీన్ని చూసి ఇదే స్కేల్‌లో, ఇదే పద్ధతిలో, ఇదే గ్రాఫ్‌లో వెళ్ళాలి అని అనుకుని చేసిన ఏ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. హ్మ్. అనేక సినిమాలున్నాయి. 'చంద్రముఖికి 2' సీక్వెల్ అలా చేసి ప్రయోగాలు చేసి దెబ్బతిన్నోళ్ళున్నారు. అవును. ఇలా అన్ని సినిమాలు వర్కౌట్ అవ్వవు. కొన్ని సినిమాలు అలా ఉంటాయి అంతే. వాటికి సీక్వెల్ చేస్తే బావుంటుంది. ఇప్పుడు 'అతడు' సినిమాకి సీక్వెల్ చేస్తే బావుంటుందని మురళీమోహన్ గారు అవును. తరచూ చెప్తూ ఉంటాడు. హ్మ్. ఆ సినిమా తర్వాత అసలు ఆయన ప్రొడక్షనే ఆపేశాడు. అంటే బడ్జెట్లు మితిమీరిపోతున్నాయి. టేకింగ్ విపరీతంగా రీల్స్ తినేస్తున్నారు. ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పి ఆ రోజుల్లో ఆయన ఆ సినిమా మీద వచ్చిన డబ్బులకి, ఆ సినిమా మేకింగ్‌కి మధ్యలో సరైనటువంటి అంటే ఒక గ్యాప్ ఉండాలి. ఉండాల్సినంత గ్యాప్ లేకపోవడం వలన మాకు ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అవ్వలేదది అని ఆయన ఎప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇప్పుడు పరిస్థితి వేరు. మహేష్ బాబు మార్కెట్ పెరిగిపోయింది. హ్మ్. ఈ పెరిగిన మార్కెట్‌కి అడ్రెస్ చేయటానికి కథ తయారు చేయటం కష్టమే. అలాగే 'అదుర్స్' సినిమాకి కూడా ప్రాబ్లమ్ ఉంది. 'అదుర్స్‌కి' ఎన్టీఆర్ పెరిగిన మార్కెట్‌కి వర్కౌట్ చేయాలి. అవును. రెండోది బ్రహ్మానందం ఆయన పరిస్థితి, ఆయన్ని పట్టుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ క్యారెక్టర్ చేయించగలరా? లేకపోతే ఇంకో పద్ధతిలో పెట్టి ఆయనకేదన్నా వారసుడిని పెడతారా? హ్మ్. ఈవెన్ 'లేడీస్ టైలర్‌కి' కంటిన్యూషన్ సినిమా చేసి వంశీ గారు దెబ్బతిన్నాడు కదా! హ్మ్. ఆ మ్యాజిక్ ఒకసారి వర్కౌట్ అవుతుంది అంతే. పదే పదే దాన్ని రిపీట్ చేయాలంటే కుదిరే పని కాదు. బ్రహ్మానందం, ఎన్టీఆర్ చేయగలిగితే చేయగలగొచ్చు. తను ఫిట్‌గానే ఉన్నాడు హ్మ్. స్క్రీన్‌కి. నయనతార పరిస్థితి ఏమిటి అంటే అసలు టోటల్‌గా ఆ స్క్రిప్ట్‌ని బేస్ చేసుకొని అక్కడ ఇద్దరు పిల్లలుని ఆడిస్తూ కనిపిస్తాడు బ్రహ్మానందం. అవును. ఆ ఇద్దరు పిల్లలు పెరిగి మళ్ళీ ఇదే కథను రిపీట్ చేయొచ్చు. ఓకే. వాళ్ళిద్దరూ ఏదో కారణం చేత అనుకోకుండా ఏదో ప్రాబ్లమ్ అయ్యి వాళ్ళిద్దరూ మళ్ళీ డిఫరెంట్ ఏరియాల్లో పెరిగి హ్మ్. అలా ఏదన్నా వర్కౌట్ చేసి ఇదే మ్యాజిక్‌ని ఇంకొక ఆర్టిస్టులతో అంటే ఎన్టీఆర్ ఉంటాడు ఎలాగూ. హ్మ్. ఈ ఎన్టీఆర్‌కి ఇతనేమో ఆహ్, పెంపకం పాత్ర చూసేటువంటి ఒక పెద్ద మనిషిగా మారిపోయి హ్మ్. బ్రహ్మానందం వీళ్ళ అసిస్టెంట్ క్యారెక్టర్‌లోకి లేదా అసిస్టెంటో, గురువో ఏదో క్యారెక్టర్ పెట్టి హ్మ్.
ఇంకొక ఆర్టిస్ట్ని కలిపి ఒక డ్రామా అల్లొచ్చు. ఓకే. బాలీవుడ్ నుంచి ఒక లింక్ వేసి నడపచ్చు. హ్మ్. కొత్త హీరోయిన్స్ వస్తారు. ఉంటే నయనతార గారు చేస్తాను అంటే ఆ క్యారెక్టర్లో కొంచెం వీళ్ళిద్దరికి మదర్గా ఆవిడ కనిపించవచ్చు. ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. అవును. తండ్రి గాను, ఇద్దరు పిల్లలు గాను ఇలా అల్లుకుని చేయొచ్చు. కానీ దాని నేపథ్యాన్ని టోటల్గా మార్చేసి వరల్డ్ దీనిలోకి తీసుకెళ్ళాలి. అవును. ఒక క్రైమ్ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. దానిలో ఆ ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. హ్మ్. అది దానికి సంబంధించిన కాన్సన్ట్రేషన్ అవన్నీ ఆర్గానిక్గా వర్కౌట్ అయితే అప్పుడు అలాంటి అవుట్పుట్ వస్తుంది. వినాయక్కి కూడా అవసరమే. ఒక పెద్ద హిట్ కావాలి అతనికి, ఒక బ్రేక్ ఈవెన్ కావాలి. అంటే నిజానికి ఖైదీ నెంబర్ 150 ఇచ్చిన ఇది సరిపోలేదు ఆయనకి. అలా కాకుండా తన ఇమేజ్ మీద ఒక బిగ్ సక్సెస్ చూడాలి అని అనుకుంటున్నాడు. అందుకని అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళినా అదుర్ చుట్టూ డెఫినెట్గా ఉంటుంది, చేస్తామని చెప్తూ ఉంటాడు. కోర వెంకట్ గారికి ఆ కోరిక ఉంది. కోరిక ఉంటే సరిపోదు, దానికి సంబంధించినటువంటి కసరత్తు ప్రాపర్గా ఎవరైనా కూర్చుని డిజైన్ చేయాలి. మరి వాళ్ళిద్దరే ప్రొడక్షన్లోకి వస్తారా, లేకపోతే ఇంకెవరైనా కొత్త నిర్మాతలు ఎంటర్ అవుతారా అనేది చూడాలి. ఈయన ఆల్రెడీ 3-4 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ 3 సినిమాలు అవటానికి మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు టైం పడుతుంది. అవును. ఈ 3-4 ఏళ్ల తర్వాత అదుర్స్ స్క్రిప్ట్ అంటే అప్పుడు బ్రహ్మానందం గారి పరిస్థితి ఏమిటి? చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఏదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. చెయ్యటానికి రకరకాల లింకులు పట్టుకుని చేయొచ్చు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఆ సినిమాకి అతడికి ఆ క్లైమాక్స్ లో ఇంకేంటి కబుర్లు పార్ట్ 2 అంటాడు ఆయన, ప్రకాష్ రాజ్. అదే లీడ్ తీసుకుని అంటే అన్ని కడిగేసుకుని ఆయన ఆ గ్రామానికి పార్జుగా వెళ్తున్నాడు. పార్జుగా వెళ్ళిన తర్వాత ఆ లైఫ్ ఏమిటి అనే దగ్గర నుంచి కథ మొదలుపెట్టి చేసుకోవడానికి దానికి ఒక లింక్ ఉంది. దీనికి కూడా ఒక లింక్ ఉంది. ఆ ఇద్దరు పిల్లల్ని ఆడించుకుంటూ అక్కడి నుంచి ఏం జరిగింది అనేది. ఓకే. అతని లైఫ్ లో ఏం జరిగింది, ఒక ఎన్టీఆర్ లైఫ్ లో ఏం జరిగింది, ఇతని లైఫ్ లో ఏం జరిగింది, అలా అల్లుకుని వెళ్ళొచ్చు. కానీ కామెడీ వర్కౌట్ చేయటం అనేది అంత ఈజీ కాదు. దానికి ఆర్గానిక్ గా అమరింది అప్పుడు. అలా అమరాలి. అలా అమరినప్పుడు మాత్రమే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పంచ్ లైనర్స్ తో అదరగొట్టేద్దామని విఫల ప్రయత్నాలు జరిగాయి. అవును సార్. థియేటర్లో జనాలకి ఏమాత్రము నవ్వురాని హాస్యరస చిత్రాలను చూస్తున్నాం మనం. అలా కుదరదు. అది ఆర్గానిక్ గా సెట్ అవ్వాలి. సెట్ అయినప్పుడు మాత్రమే కామెడీ, లేకపోతే దానంత విషాద భరిత చిత్రం ఇంకోటి ఉండదు. అందుకని స్క్రిప్ట్ ప్రాపర్ గా జరగాలి. జరిగినప్పుడు వాతావరణం ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇమ్మీడియట్ గా అప్రోచ్ అయ్యి పనిలోకి దిగితే ఈ ప్రాజెక్టులు అయ్యే లోపు ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే. అంతే తప్ప ఇది అయిన తర్వాత మేము చెప్తాము అప్పుడు కూర్చుందాం అనేదో మాట్లాడాడు ఆయన. కోరిక ఉంది అంతే. చెయ్యాలి అనే కోరిక ఈయనకి వినాయక్కి ఉంది. అది కోరికగానే మిగిలిపోతుంది. చాలా మంది డైరెక్టర్లు నాకు ఈ కథ చేయాలని కోరిక ఉంది, లేకపోతే నా కథకి సీక్వెల్ చేయాలనేటువంటి కోరిక ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవడంతోనే ముగిసిపోతుంది కదా. అలా ఎప్పటికప్పుడు మెమరీలో ఉంటుంది. ఇప్పుడు ఆయన మురళీమోహన్ గారు చెప్తున్న అతడి పరిస్థితి అదే, ఈయన చెప్తున్నటువంటి అదుర్సు పరిస్థితి అదే. ఈ రెండింటికి సీక్వెల్స్ అంత ఈజీగా సెట్ అయ్యే వ్యవహారం కాదు. వీటికి సీక్వెల్స్ వస్తాయని నేనైతే కాన్ఫిడెంట్ గా అనుకోవడం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.